హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా ఆల్రెడీ మీకు చెప్పాను కదా, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి పోస్టులకు సంబంధించి ఇందులో వేరియస్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా డిస్కషన్ చేద్దాము. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ ఈ డెసిగ్నేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్ అండ్ మిగతా పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇందులో టోటల్ గా 102 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే, ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ బీటెక్ ఆర్ బిఈ, ఎల్ఎల్బి, ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ ఆర్ పీజీడీఎం, మెంబర్ ఆఫ్ ఐసిఏఐ or ICSI can apply online. సో ఇక్కడ మెంబర్ ఆఫ్ ICAI, ICSI అని ఇచ్చారు. ఇక్కడ ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ICSI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అని అర్థం అనమాట. సో ఈ రెండిట్లో కూడా మెంబర్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ ని బట్టేసేసి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఏ పోస్ట్ ని బట్టి ఆ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో చూసుకొని దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే, లీస్ట్ అంటే ఈ మెన్షన్ చేసినట్టు ఈ ఏబిసి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్న పోస్టు అనేది 50,000 రూపాయలు అనేది ఉంది. అదేవిధంగా ఇందులో హయ్యర్ పోస్ట్ కి సంబంధించి 2,20,000 రూపాయల వరకు పోస్ట్ ని బట్టి వీళ్ళ యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే, ప్రతి పోస్ట్ కూడాను ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది పెడతారు. సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఈ సిబిటి టోటల్ గా 100 మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే, ఐ మీన్ 2 సిబిటి ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ కనుక తీసుకున్నట్లయితే ఇందులో 80% ఆఫ్ వెయిటేజ్ అనేది దీనికి ఉంటుంది అనమాట. 85% ఆఫ్ వెయిటేజ్ అనేది ఈ సిబిటి ఎగ్జామ్ చూస్తారు. అదేవిధంగా 15% ఆఫ్ వెయిటేజ్ అనేది ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి తీసుకొని మెరిట్ లిస్ట్ తీసి తర్వాత వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో టోటల్ గా 100% అనేది వీళ్ళు వెయిటేజ్ తీసుకుంటారు. 85% అనేది సిబిటికి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 15% అనేది వెయిటేజ్ తీసుకొని ఎవరికైతే హై స్కోర్ వస్తుందో అక్కడి నుంచి మెరిట్ లిస్ట్ అనేది తీసి వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. రైట్. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే 29 మినిమం, అంటే కొన్ని పోస్టులకి 29 వరకే ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. కొన్ని పోస్టులకి 42 ఇయర్స్ వరకు కూడా ఉంది. సో ఆ పోస్ట్ దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇచ్చారనమాట. ఏంటి, ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. కమింగ్ టు ద డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 26 నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 26 తోటి ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ డేట్ కూడాను మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అది ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ 1వ తారీఖు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సిబిటి 1 అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది టెంటేటివ్ గా అనేది మెన్షన్ చేశారు. సో ఎగ్జాక్ట్ డేట్ షాల్ బి ఇంటిమేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం అనేది కూడా మేము మెన్షన్ చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నో టెంటేటివ్ గా నవంబర్ 1 అయితే మాత్రం సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పేసి టెంటేటివ్ గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ లో. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే, ఎవరైతే జనరల్, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 500 ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ అనేవి కూడాను అప్లికేషన్ ఫీగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదనమాట. వీళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ కూడాను 500 ప్లస్ అప్లికేషన్ ఛార్జెస్. సో అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను.
సో ఇది మనకి ఆయిల్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను నేను మీకు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you.